హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హలో ఆంధ్ర యూట్యూబ్ ఛానల్. కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి అత్యున్నత పురస్కారాలైనటువంటి పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డుల్లో తెలుగు చలనచిత్ర రంగానికి సంబంధించినటువంటి నందమూరి బాలకృష్ణ గారికి పద్మభూషణ్ అవార్డు అనేది వరించింది. దాదాపుగా దేశవ్యాప్తంగా 139 మందికి ఈ అవార్డులు అనేవి ప్రకటించారు. ఇందులో 19 మందికి పద్మభూషణ్ అవార్డు అనేది ప్రకటించడం జరిగింది. ఆ 19 మందిలో సినిమా రంగం నుంచి నందమూరి బాలకృష్ణ గారు ఒకరని చెప్పుకోవాలి. అయితే ఇక విషయానికి వస్తే, నందమూరి బాలకృష్ణ గారు 1976లో తాతమ్మ కళ అనే చిత్రం ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయం అయ్యారు. ది గ్రేట్ నందమూరి తారక రామారావు గారితో కలిసి ఆయన ఆ చిత్రంలో నటించారు. అయితే అప్పటి నుంచి అప్రతిహాసంగా నందమూరి బాలకృష్ణ గారు దాదాపుగా 50 సంవత్సరాలు, అంటే 5 దశాబ్దాల కాలంలో దాదాపు 110 చిత్రాలకు పైగా నటించారు. ప్రస్తుతం ఆయన 110వ చిత్రం అఖండ షూటింగ్ జరుపుకుంటుందని చెప్పుకోవాలి. అంటే అఖండ 2 అనేది షూటింగ్ జరుపుకుంటుందని చెప్పుకోవాలి. అయితే బాలకృష్ణ గారు తన 5 దశాబ్దాల సినిమా జీవితంలో దాదాపుగా ఎన్నో విభిన్నమైనటువంటి పాత్రలు పోషించారు. ఆయన ఒక మాస్ అనేదే కాకుండా అన్ని రకాల పాత్రలు కూడా పోషించారు. ఆయనకి అనేక అవార్డులు కూడా దక్కాయి. వాటిలో అత్యున్నతమైనటువంటి పద్మభూషణ్ అవార్డు దక్కడం అనేది నందమూరి ఫ్యాన్స్ని చాలా సంతోషానికి గురి చేసిందని చెప్పుకోవాలి. ఇక బాలకృష్ణ గారు సినిమా రంగంలోనే కాకుండా రాజకీయంగా కూడా హ్యాట్రిక్ విజయాలు సాధించారని చెప్పుకోవాలి. హిందూపూర్ ఎమ్మెల్యేగా కూడా ఆయన అనేక సేవా కార్యక్రమాలు అనేవి చేస్తున్నారు. అంతేకాకుండా నందమూరి బాలకృష్ణ గారు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్గా కూడా తెలుగు రాష్ట్రాల ప్రజలకి అనేక సేవా కార్యక్రమాలు అనేవి చేస్తున్నారు. వైద్య రంగంలో కూడా ఆయన క్యాన్సర్ బాధితులకి ఆపన్నహస్తం అనేది కూడా అందిస్తున్నారని చెప్పుకోవాలి. ఏదేమైనప్పటికీ కూడా నందమూరి బాలకృష్ణ గారికి ఈ అవార్డు రావడం అనేది ఒక ఫ్యాన్స్లోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలందరిలో కూడా ఆనందోత్సాహాలు అనేవి తీసుకొచ్చిందని చెప్పుకోవాలి. ఈ విషయం మీద మీకు ఎలాంటి అభిప్రాయాలు ఉన్నా కూడా కామెంట్స్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.